వైసీపీ నాయకుల అక్రమాలకు అదుపు లేదని ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కలుగిత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆయన ఆదివారం ఒంటిమిట్ట హరిత కళ్యాణ మండపంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో బంగాళాఖాతంలో కలిపినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈరోజు 3,250 కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం మద్యం మాఫియా ద్వారా జరిగితే కడప జిల్లా సిద్ధోట మండలంలో ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు 25 కోట్ల రూపాయలను అక్రమంగా భోంచేస్తున్నారు. అక్రమంగా భోంచేసిన 25 కోట్లు చాలదంటూ మరో 34 కోట్లు అదనంగా చెల్లించాలని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టులో కేసు దాఖలు చేసి ఈరోజు మరో 34 కోట్ల రూపాయలను కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్పెషల్ సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారి ఆమోద ముద్ర కూడా ఈరోజు వారికి లభించింది. దురదృష్టం ఏమంటే అసలు ఉద్దిమడుగు ప్రాజెక్ట్ అనేది ఎన్టీ రామారావు గారి హయాంలో ఫౌండేషన్ వేసినారు. బాక్రపేట దగ్గర ఉద్దిమడుగు ప్రాజెక్టుకు ఫౌండేషన్ రాయి తప్ప ₹1 కూడా ఈ ప్రాజెక్టుకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 94 నుంచి ఈ రోజు ₹1 కూడా నీటి ఇరిగేషన్ శాఖలో అలికేషన్ లేదు. దీనికి నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించని అసలు ఒక్క ఇటుక పిల్ల కూడా వేయని ఈ ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద ఒంటిమిట్ట జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరుగుమిరెడ్డి సుబ్బారెడ్డి ఇప్పటికే తన పేరుతో, తన బంధువుల పేరుతో సుమారు 25 కోట్ల రూపాయలు డీకేటీ పట్టాల ద్వారా జెన్యున్ సర్టిఫికెట్ సిద్ధోటం ఎంఆర్ఓ గారి ద్వారా జెన్యున్ సర్టిఫికెట్ పొంది అక్రమంగా సుమారు 25 కోట్ల రూపాయలను అక్రమంగా ఆయన బంధువులు కాజేయడం జరిగింది. ఈ అక్రమంగా పొందిన డబ్బులు చాలవంటూ మరో 34 కోట్ల రూపాయలను కోర్టు ద్వారా వీరు కేసు ఫైల్ చేసి తక్కువ కాంపెన్సేషన్, తక్కువ నష్టపరిహారం ఇచ్చారని చెప్పి కోర్టుకు వెళ్ళి మరో 34 కోట్ల రూపాయలను రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ గారి కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ విషయమే మేము ఇప్పటికే జిల్లా గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ మడ్డిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిలో శ్రీ నిమ్మల నారాయణ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణం గవర్నమెంట్ స్పందించి ఈ అక్రమార్జనలో గతంలో సొమ్ము చేసుకున్న 25 కోట్ల రూపాయలను ప్రస్తుతం దొంగగా తిరిగి అనుకుంటున్న 34 కోట్ల రూపాయలను వెంటనే విడుదల కాకుండా నిలిపివేసి దీనికి బాధ్యులైన అధికారులు కడప ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఒక లేడీ, ఆమె సహకారంతో ఈ భాగవతం జరిగింది. తక్షణం ఈ నిందితులను, ఈ అక్రమార్కులను సహకరించిన అధికారులను ఖచ్చితంగా చర్య తీసుకొని వారు ఇప్పటికే కాజేసిన 25 కోట్ల రూపాయలను కూడా వారి ఆస్తులను వేలం వేసి రికవరీ చేయాలని చెప్పి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 34 కోట్ల కోసం విడుదల చేసిన జీవోను తక్షణం రద్దు చేసి అబెట్స్లో పెట్టి ఈ జరిగిన తతంగం అంతా బోగస్ డీకేటీ పట్టాల ద్వారానే ఈ భూములు పొందినారని చెప్పి అధికారులు గుర్తించాలా. వెంటనే సర్వే జరిపి అసలు ఒక్క ఇటుక పిల్ల కూడా వేయని ఈ ప్రాజెక్టు కింద ఇన్ని కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిన ఔచిత్యం ఏముందని చెప్పి అధికారులు ఆలోచించక వైఎస్ఆర్సీపీ అక్రమార్కులకు అండగా నిలిచడం చాలా బాధాకరం. ఈ అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై శాఖాపరంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ, రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన నేను సవినయంగా నిమ్మల రామానాయుడు గారికి, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే విడుదల చేసిన జీవోను తక్షణం నిలిపివేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను.